నమస్తే అండి, మీ పేరు? నా పేరు అస్లాం అండి. ఓకే అండి. సార్, ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఇది అత్యంత పెద్ద నియోజకవర్గం చెప్పొచ్చు. ఇక్కడ నుంచి అయితే అత్యంత ప్రధానమైనటువంటి 3 పార్టీలు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఎవరికి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్? ఆల్ ఓవర్ తెలంగాణ కాంగ్రెస్కి అడ్వాంటేజ్. ఎందుకంటారు? ద రీజన్ మెయిన్ స్టేట్లో కాంగ్రెస్ ఉండడం. ఇంకోటి మెయిన్ రీజన్ ఇంకేంటంటే ఇప్పుడు ప్రజెంట్ 3 months తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు మేజర్ ఫైట్ అంటే బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది 100%. స్పెషల్లీ ఒక 3 to 4 సీట్స్ ఉన్నాయి. అందులో ఫైట్ మాత్రం నెక్ టు నెక్ ఉంది. అందులో వన్ ఆఫ్ ద సీట్ మల్కాజ్గిరి. దాని రీజన్ ఈటెల రాజేందర్. బీజేపీ తరపు నుంచి ఈటెల రాజేందర్ లాంటి లీడర్ ఉండడం వల్ల ఇక్కడ ఫైట్ ఉంది. బట్ టోటల్ సెటిలర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మేజర్ వాల్ డిపెండెంట్. మేము అనుకుంటున్నాము మేబీ ప్రజలు లాస్ట్ టైం కూడా ఇక్కడ కాంగ్రెస్ని గెలిపించారు, బట్ అది కూడా ఒక 10,000 మెజార్టీ. బట్ ఇక్కడ కూడా ప్రజెంట్ ఏంటంటే నెక్ టు నెక్ ఫైట్ ఉంది బీజేపీ అండ్ కాంగ్రెస్. బట్ హోప్ ఏంటంటే చాలామంది అంటుంది కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఫైట్, బట్ కాంగ్రెస్ వెళ్ళిపోతుంది ఫైట్లో, కాంగ్రెస్ గెలుస్తుంది అని అనుకుంటున్నాను. చాలా మంది అయితే ఇప్పుడు మన అంటే కొత్త మట్టుకైతే బీజేపీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు 50-50 ఛాన్సెస్ అంటారా? అంటే ఇప్పుడు ఫ్రెషల్గా చెప్పాలంటే మనకున్న 17 సీట్స్లో ఒకవేళ హైదరాబాద్ ఎక్స్క్లూడ్ చేస్తే మిగిలిన 16 సీట్స్ వెదర్ ఇట్ ఈస్ ఖమ్మం, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జహీరాబాద్ ఈజీ కాంగ్రెస్ విన్ సీట్స్. మధ్యలో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. ద రీజన్ ఏంటంటే మాజీ సీఎం కాన్స్టిట్యున్సీ అందులో ఇంక్లూడ్ ఉంది, ఇంకోటి సిద్దిపేట ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి మెదక్లో బీఆర్ఎస్కి కొంచెం అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ చూసుకుంటే ఇప్పుడు చేవెళ్ళ, మల్కాజ్గిరి, ఇంకోటి వచ్చేసి మన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఈ ఫైట్స్లో కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యలో హ్యూజ్ ఫైట్ ఉంటుంది. రీజన్ ఏంటంటే దిస్ ఇస్ పార్లమెంట్ ఎలక్షన్స్. మేజర్గా సెంట్రల్ పార్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో స్టేట్లో కాంగ్రెస్ రావడం వల్ల బీఆర్ఎస్ కొంచెం సైడ్ అయిపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ అసెంబ్లీ ఎలక్షన్ డెఫినెట్లీ ద ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల ఇది సెంట్రల్ ఎలక్షన్స్ కాబట్టి మేజర్ ఫోకస్ ఆన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. హైయెస్ట్ సీట్స్ 101% కాంగ్రెస్ గెలుస్తుంది, దాంట్లో నో డౌట్. ఇప్పుడు మీరు మల్కాజ్గిరి చూరు అడుగుతున్నారు కాబట్టి నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. ఎవరంత ఈజీగా ఈ సీట్ని గెలిచే అవకాశం లేదు. అందులో బీఆర్ఎస్ ఎన్ని ఓట్లు ఎవరి చీలుస్తాయి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణకు ఎల్బీ నగర్ తీసుకున్నా, ఉప్పల్ తీసుకున్నా, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మన మల్కాజ్గిరి, ఈ 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి మల్కాజ్గిరిలో. మ్యాక్సిమం అందరు సెటిలర్సే ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి గెలిచారు మల్లారెడ్డి అల్లుడు గారి మీద, అది కూడా 10,000 ఓట్లతోటి. ఎంత టఫ్ ఫైట్ నడిచిందో మీకు తెలుసు. అందులో స్టేట్లో అప్పుడు బీఆర్ఎస్ ఉంది, కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ స్టేట్లో కాంగ్రెస్ ఉంది. ఇది పార్లమెంట్ ఎలక్షన్స్. రేవంత్ రెడ్డి గారు అంత ఈజీగా వదిలే పరిస్థితుల్లో కూడా లేరు. ఎందుకంటే పట్నం మహేందర్ రెడ్డి గారి భార్య వాళ్ళు కూడా రంగారెడ్డి వాళ్ళే. ఒకటి బీఆర్ఎస్ లోకల్ మీద నడుస్తుంది, లోకల్ లీడర్ అని. కానీ చూసుకుంటే ఆ లోకల్ లీడర్ అనే ఇంపాక్ట్ ఇక్కడ అంతగా ఉండదు. ఏది ఉన్నా కానీ ఈటెల రాజేందర్ వర్సెస్ కాంగ్రెస్. ఇక్కడ ఇట్స్ నాట్ బీజేపీ అండ్ కాంగ్రెస్, ఇట్ ఈస్ ఈటెల రాజేందర్ అండ్ కాంగ్రెస్. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఈటెల రాజేందర్ లేరు, నార్మల్గా లాస్ట్ టైం పోటీ చేసిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఈజీగా గెలిచేది కాంగ్రెస్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఈటెల రాజేందర్, దట్ టు బికాస్ ఆఫ్ బీసీ లీడర్, తెలంగాణలో కొట్లాడిన వ్యక్తి కాబట్టి కొంచెం మంచి పేరుంది ఆయనకి. లాస్ట్ టైం ఎలక్షన్లో ఓడిపోయారు, అది ఆయన వల్ల ఇక్కడ పోటీ మల్కాజ్గిరిలో నాన్ ఫేస్ కాబట్టి ఆల్ ఓవర్ తెలంగాణ. అంతే తప్ప ఇఫ్ ఇట్ ఈస్ ఇంకెవరు లీడర్ ఉన్నా కానీ ఈజీగా 2-3 lakhs తోటి తీసుకుపోయేది కాంగ్రెస్ ఇక్కడ 100%. ఎందుకంటే ఇక్కడ కుకట్పల్లి ఉంది, కుత్బుల్లాపూర్ ఉంది. కొన్ని సీట్స్ మేజర్గా ఏంటంటే ఉన్న 7 సీట్స్లో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ సెటిలర్స్. ఇప్పుడు సెటిలర్స్లో మీకు రేవంత్ రెడ్డి గారి పేరు కూడా బాగుంది. వీళ్ళేమనుకుంటున్నారే అక్కడ ఆంధ్రలో టీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ కలిసి వస్తుందని వీళ్ళు అనుకుంటారు. ఇక్కడ చాలామంది సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలుసు ఎవరితోటి ఓటు వేసుకుంటే ఎవరితోటి పనులు జరుగుతుంది. బికాస్ ఇక్కడ స్టేట్లో ఉంది. వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏదైతే హామీలు ఉన్నాయో అది నెరవేర్చుకోవాలన్నా కానీ వీళ్ళకి ఓటు వేస్తేనే అవుతుంది. ఇప్పుడు వీళ్ళని పక్కన పెడితే వీళ్ళు ఎంపీగా ఉండి ఏం చేసారండి? వీళ్ళు ఎవరేం చేయలేదు.
ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంపీలు ఎవరైతే గెలిచి సెంట్రల్ నుంచి ఎవరేం ఫండ్స్ తీసుకురాలేదు బీజేపీ వాళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్కి ఒకవేళ ఛాన్స్ ఇస్తే చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో అని. బట్ ఫైట్ మాత్రం టఫ్ ఉంటుంది, ఇది మాత్రం డ్యామ్ షూర్ టఫ్ ఫైట్. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఫైట్ ఈజ్ ఎ టఫ్ ఫైట్. డిపెండ్స్ ఆన్ బీఆర్ఎస్ ఎవరి ఓట్లు చీలుస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంది 100%. సార్ నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాస్. సార్ ఇప్పుడు మల్కాజ్గిరి పార్టీని ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కూడా ప్రధానమైనటువంటి 3 పార్టీలు కూడా బరిలో ఉన్నాయి. అందరూ కూడా అత్యంత ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు ఏ పార్టీకి మెజారిటీ సీట్లు రాబోతున్నాయి అన్నది అందరిలోనూ ఉంది. మీరేం చెప్తారు సార్, ఎక్కువ మెజారిటీ సీట్లు ఏ పార్టీకి రాబోతున్నాయి అంటారు? బీజేపీకా, బీఆర్ఎస్కా, కాంగ్రెస్? గట్టి అంటే బీజేపీ వస్తుంది అనుకుంటున్నారు, ఏమో 50-50 ఛాన్సెస్ దానికైతే. ఏ పార్టీకి మధ్య పోటీ నడుస్తుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ అండ్ బీజేపీ పోటీ నడుస్తుంది. ఏమంటున్నారు మల్కాజ్గిరి ప్రజలంతా? ఏమో ఈటెల రాజేందర్ అంటున్నారు, చూడాలి మళ్ళీ ఏదో తెలుసు అంటున్నారు అందరు అంటున్నారు, అది మాక్సిమం అంటున్నారు అందరు అయితే 50 ఛాన్సెస్ అని బీజేపీ రాబోతుంది. మాది కాంగ్రెస్. కాంగ్రెసే రావాలి ఇప్పుడైతే, రావాల్సింది అది. నమస్తే సార్, మీ పేరు? ప్రవీణ్. సార్ ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలిపోతున్నారు? ఏ పార్టీకి మెజారిటీ సీట్లు రాబోతున్నాయి? బీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్? నాట్ వెరీ మచ్ ఇంటూ పాలిటిక్స్ మ్యామ్, నాకు తెలిసి బీజేపీ. అంటే ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలంతా కూడా ఏమంటున్నారు ఎక్కువ? నథింగ్ మ్యామ్, ఐ డోంట్ నో, సారీ. బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? yes. థాంక్యూ అండి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు గిరి అండి. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ప్రధానమైన 3 పార్టీలు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. సో చాలా ఉత్కంఠ భరితంగా కూడా ఎదురు చూస్తున్నారు అందరూ, ఏ పార్టీ రాబోతుంది, ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయని. మరి మీరేం చెప్తారు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? బీజేపీకి వేస్తాం మేము, 100%. బీజేపీకి ఏ పార్టీ పోటీ ఇస్తుంది? మరి నేనైతే ఆ పార్టీ పోటీ అనేది లేదనుకుంటున్నా. బీజేపీకి ఏ పార్టీ, కాంగ్రెస్ కూడా లేదు, టీఆర్ఎస్ కూడా లేదు. బీజేపీ వన్ సైడే, మల్కాజ్గిరి పక్క 100% వస్తాడు. చాలా మంది కాంగ్రెస్ అంటున్నారు, మనం ఏం చేస్తాం, ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కది, కానీ మేమైతే బీజేపీ కొట్టేస్తాం, బీజేపీ వస్తుంది. అంటే మల్కాజ్గిరి మొత్తంలో కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే మేము మల్కాజ్గిరి చూస్తలేం మేడం, ఈటెల రాజేందర్ కాదు మేము చూసి, మేము నరేంద్ర మోడీని చూస్తున్నాం. నరేంద్ర మోడీ వల్ల మేము ఓటేస్తాం, నరేంద్ర మోడీకే ఓటేస్తాం, అట్లా అంతే. మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ కాదు, ఎవరు నిలబడినా మేము బీజేపీ కొట్టేస్తాం అంతే. నమస్తే అండి, మీ పేరు? భరత్ మేడం. రైట్ అండి. సార్ ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి ఎవరు ఎక్కువ మెజారిటీ సీట్లు సంపాదించుకోబోతున్నారు అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీయా, బీజేపీయా, కాంగ్రెస్? కాంగ్రెస్, బీఆర్ఎస్కే వస్తుంది అనుకుంటున్నాం మేడం. బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటే ఈ 2 పార్టీల మధ్య పోటీ నడుస్తుంది పక్క. బీజేపీ అయితే రాదనుకుంటాను, ఇప్పటిదాకైతే చూడలేరండి బీజేపీ వచ్చింది అయితే మల్కాజ్గిరిలో. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ నడుస్తుంది పోటీ. ఎవరికి ఎక్కువ మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఏమో మేడం, అది మనకు ఐడియా లేదు కదా, మనం ఎట్లా చెప్పగలం. ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలు ఏమంటున్నారు? మల్కాజ్గిరి అయితే కాంగ్రెస్ అని అంటున్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుంది, మరి ఏది వస్తుందో మనకు అంతే. 2 జాగాలు అయితే వస్తుంది, రెండింటి మధ్య అయితే పోటీ ఉన్నది. మరి బీజేపీ వస్తుందా అని అంత ఐడియా లేదు, ఎప్పటికైతే రాలేదు ఇప్పటిదాకైతే. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? శేఖర్. ఓకే అండి. సార్ ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఏ పార్టీకి మెజారిటీ సీట్లు రాబోతున్నాయి? బీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్ కా? బీజేపీకి. బీజేపీ ఏమంటున్నారు? మల్కాజ్గిరి ప్రజలందరూ ఎవరికి ఎక్కువ? బీజేపీ అంటారు, కాంగ్రెస్ అంటారు. అంటే బీజేపీకి, కాంగ్రెస్ మధ్య పోటీ నడుస్తుంది. ఇక బీఆర్ఎస్ అయితే ఇక్కడ లేదు అంతా, బీజేపీ అంటున్నారు. బీజేపీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ అవకాశాలు బీజేపీకే ఉన్నాయి. ఓకే. సార్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచేమో బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. మరి 3 పార్టీల నుంచి కూడా ఏ పార్టీకి మెజారిటీ సీట్లు రాబోతున్నాయి? మెజారిటీ అని కాదు కానీ ప్రజలకున్న అవగాహన ఏమున్నది అంటే ఎట్ లాస్ట్ మూమెంట్ మనకి ఎలక్షన్ అంటే కౌంటింగ్ అయ్యే వరకు కూడా తెలియదు ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనే సంగతి. ఇప్పుడు మొన్నటి చూసుకుంటే అందరికీ బీఆర్ఎస్ది వస్తుంది అని కాన్ఫిడెంట్ ఉండే, కానీ లాస్ట్ మూమెంట్ వరకు ఏమైపోయింది, కాంగ్రెస్ వచ్చేసింది. సో ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది. ఏ దానికి మెజారిటీ వస్తుందని ఎవరు కూడా చెప్పలేరు.
ప్రజలు ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఫస్ట్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా మనకు అన్ని ఏదేదో రూమర్స్ జరుగుతున్నాయి. ఏది వాస్తవం అనేది మాత్రం ఎవరికి తెలుస్తలేదు. సో మనం ఖచ్చితంగా చెప్పలేనిది ఏంటంటే మెజారిటీ దేనికి వస్తుంది అనేది అయితే ఎవరు చెప్పలేరు. బట్ ఎవరు వచ్చినా బెటర్. ఎందుకంటే ఏది వస్తే బెటర్ అనుకుంటున్నారు. ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ ఎవరికి ఎక్కువ మద్దతు ఇవ్వబోతున్నారు? మా మద్దతు అని ఎవరికి అని ఏమి లేదు. ఎవరు వచ్చి అంటే లోకల్ లీడర్స్ అయితే అంటే ప్రజెంట్ ఇక్కడ అంటే ఏ నియోజకవర్గంలో ఉండే ప్రజలు అక్కడుండే క్యాండిడేట్ని ఎన్నుకుంటే బెటర్. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి చేసే వాళ్ళకంటే ఇక్కడుండి ఎన్నుకున్న క్యాండిడేట్స్ అయితే నేనైతే ఇక్కడ లోకల్లో ఉండే దగ్గర వాళ్ళైతే ఎన్నుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఏం చెప్పాలి పార్టీ అని నార్మల్గా అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దానికైతే అంటే ఇక ఎంపీ ఎలక్షన్స్కి చూసుకుంటే ప్రతి ఒక్కటి ఇన్ఫ్లుయెన్స్ బాగా అయిపోయింది కాబట్టి అంటే ఇప్పుడున్న చూసుకుంటే కాంగ్రెస్కి నెగిటివ్ వచ్చింది అంటే కొన్ని విషయాల్లో. సో ఇప్పుడు చూడాలంటే నేనైతే బీఆర్ఎస్ అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. శ్రీకాంత్ మేడం. సార్ ఇక్కడ మల్కాజ్గిరి నుంచి దాదాపు ప్రధానమైనటువంటి 3 పార్టీలు కూడా బరిలో ఉన్నాయి. ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? బీజేపీ మేడం. ఏ పార్టీకి మధ్య పోటీ నడుస్తుంది? పోటీ అంటే జనరల్గా కాంగ్రెస్కి బీజేపీకి. సో ఫస్ట్ ప్లేస్లో బీజేపీ ఉంటుందండి. బీజేపీ రాబోతుంది కన్ఫర్మ్ ఉండదు. నార్మల్గా ఇక్కడ జనరల్గా వినుంటారు మల్కాజ్గిరి నుంచి ప్రజలు ఏమంటున్నారు, ఏ పార్టీని గెలిపించుకునే వాళ్ళ ఆలోచనలో? మల్కాజ్గిరిలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే మోడీ కావాలనుకుంటున్నారు మేడం. దేశం కోసం మోడీ కావాలనుకుంటున్నారు. ఇస్ బార్ 400 పార్ అంతే. సార్ నమస్తే అండి. సార్ ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఏ పార్టీకి మెజారిటీ సీట్లు రాబోతున్నాయి? బీజేపీ కా బీఆర్ఎస్ కా? I like BJP. BJP Central. Okay. Yeah. I think Malkajgiri కాదు నేను. I'm from Secunderabad. Is from we came to meet my friend. నమస్తే అమ్మా, నా పేరు భరద్వాజ్. ఇక్కడ సెంటర్లో బీజేపీ ఖచ్చితంగా రావాలి. స్టేట్లో ఏదున్నా ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ ఈటెల రాజేందర్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే పోలింగ్ పర్సంటేజ్ అంటే ఈ ముదిరాజులు 70% ముదిరాజులు ఇక్కడ ఉన్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో 70% వరకు ఉన్నారు. ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆయనకి ఈటెల రాజేందర్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అది చెప్పొచ్చు ఖచ్చితంగా. సో ఏ పార్టీకి మధ్య పోటీ బాగా నడుస్తుంది? గట్టి పోటీ నాకు తెలిసి కాంగ్రెస్కి బీజేపీకి ఎక్కువ పోటీ నడుస్తుంది. అది ఎక్కువ ఇద్దరికి. ఏమంటారు ఇప్పుడు మల్కాజ్గిరి ప్రజలంతా కూడా ఏ పార్టీని గెలిపించుకోవాలని ఆలోచనలో? బీజేపీకి ఎక్కువ అమ్మా, బీజేపీకి ఎక్కువ అవకాశం ఉంది, ఎక్కువ అవకాశం ఉంది అదమ్మా. నేను ఐఎమ్ నాట్ ఫ్రమ్ దిస్ కాన్స్టిట్యున్సీ మ్యామ్. నేను ఉండేది మేమిద్దరం లాలాపేట అనమాట. ఐ వాంట్ అ చేంజ్ ఇన్ సెంటర్. ఐ వాంట్ కాంగ్రెస్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద పవర్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. Because you know, might be a common man, he is not able to afford cylinder. 420 rupees, it has gone up to 1200 rupees. Petrol has gone up to 60-70 rupees, it gone up to 110 rupees. So many people, poor people are suffering like anything, which is not at all taken care by central government. I am totally a supporter of Congress. I want Congress to come into the center. Just for ఖచ్చితంగా రావాలండి. లేకుంటే ఐ సపోర్ట్ బికాస్ ఆఫ్ ఎకానమీ ఎట్లా ఉన్నా అది వేరే విషయం అండి. 5 ఏళ్ళు కరెక్ట్గా పోతున్నాయి అనేది కామన్ మ్యాన్ ఆలోచించాల్సిన విషయం దానికోసం. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ పాయింట్ డెఫినెట్గా 55 lakhs crores మన ఇండియన్ డెప్ట్స్ ఉండి అది 55 lakhs crores పోయి ఆల్మోస్ట్ 200 lakhs crores అయిపోయింది. 150 lakhs crores has gone up like that. People they supporting, some people are supporting BJP, but I don't support. I want Congress.